నల్గొండ జిల్లాలో నాగార్జున సాగర్ నీటి మట్టం డెడ్ స్టోరేజ్ కు చేరుకుంది. ప్రస్తుతం నీటి మట్టం 509.7 టీఎంసీలకు చేరింది. డెడ్ స్టోరేజ్ కి చేరుకోవడంతో సాగునీటి విడుదలను నిలిపివేశారు. మళ్లీ సాగర్ కు ఇన్ఫ్లో మొదలైతేనే సాగునీటి విడుదల సాధ్యమవుతుంది. గతానికి భిన్నంగా ఈసారి ఏప్రిల్లోనే నాగార్జున సాగర్ డెడ్ స్టోరేజ్ కి చేరుకుంది. ప్రాజెక్టు గరిష్ట నీటి మట్టం 590 అడుగులైతే ప్రాజెక్టు గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలుగా ఉంది. హైదరాబాద్ కు తాగునీటి కోసం 1350 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. నీటి కాలువ ద్వారా తాగునీటి కోసం 5394 క్యూసెక్కులు విడుదల చేశారు. నల్గొండ జిల్లాలో నాగార్జున సాగర్ నీటి మట్టం డెడ్ స్టోరేజ్ కు చేరుకుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. కృష్ణా ఆయకట్టు ప్రాంతంతో పాటు రాష్ట్రంలో తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో నాగార్జున సాగర్ ప్రాజెక్టు డెడ్ స్టోరేజ్కి చేరింది. ప్రస్తుతం 509.70 అడుగుల నీటి మట్టానికి చేరుకుంది. దీంతో నాగార్జున సాగర్ నుండి దిగువకు పంట పొలాల కోసం సాగునీటి కోసం నీటిని విడుదల చేసే అవకాశం అయితే లేదు. ప్రస్తుతం ఉన్న నీటిని కేవలం తాగునీటి అవసరాలకు మాత్రమే వాడుకునే పరిస్థితి ఉంది. మళ్ళీ వర్షాలు కురిసి సీజన్లో సమృద్ధిగా వర్షాలు కురిస్తేనే ఇక వచ్చే సీజన్ కూడా సాగునీటిని విడుదల చేసే అవకాశం అయితే ఉంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక నెల ముందే నాగార్జున సాగర్ డెడ్ స్టోరేజ్కి చేరిపోవడం తీవ్ర ఆందోళన గురి చేస్తుంది. ఆయకట్టు రైతాంగాన్ని ఆయకట్టు మొత్తం కూడా ప్రశ్నార్థకంగా మారిందని చెప్పవచ్చు. ప్రస్తుతం 509.70 అడుగుల నీటి మట్టం ఉండగా 130 టీఎంసీల నీటిలో మాత్రమే ఉంది. నాగార్జున సాగర్కు సంబంధించి 590 అడుగుల గరిష్ట నీటి మట్టంలో 312 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యానికి 130 టీఎంసీల నీటి నిల్వ ఉండడంతో ఇటు ఆందోళన ఆయకట్టు రైతులు అయితే వ్యక్తమవుతుంది. హైదరాబాదు కోసం తాగునీటి అవసరాల కోసం 1300 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తుండగా కుడి కాలువ ద్వారా తాగునీటి కోసం 5300 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్కు డ్రింకింగ్ వాటర్ విడుదల విషయంలో కూడా కొంత ఆందోళన అయితే వ్యక్తమవుతుంది. ఇప్పటికే ఉన్న అప్రోచ్ కెనాల్ ద్వారా నీటిని విడుదల చేస్తున్న పరిస్థితి ఉంది. రాబోయే రోజుల్లో మరింత ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేస్తున్న పరిస్థితి ఉంది. గతానికి భిన్నంగా ఏప్రిల్ నెలలోనే నాగార్జున సాగర్ జలాలు అడుగంటిపోవడం తీవ్ర ఆందోళనకైతే గురి చేస్తుంది. ఇక మళ్ళీ సకాలంలో జూన్లో ఋతుపవనాలు ప్రారంభమై జూలై ఆగస్టు చివరి వరకు కనుక వర్షాలు కురిసి నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఇన్ఫ్లో మొదలైతేనే సాగర్ ప్రాజెక్టు నుండి దిగువకు సాగునీటి కోసం విడుదల చేసే అవకాశం అయితే ఉంటుంది. అప్పటి వరకు అయితే ఆయకట్టు రైతాంగం సాగర్ నుంచి సాగునీటి విషయంలో మాత్రం ఎదురుచూపులు అయితే తప్పవని చెప్పుకోవచ్చు. కెమెరామెన్ బాలుతో విజయభాస్కర్, NTV, నల్గొండ.